Hi dear parents. So చాలా మంది పేరెంట్స్ కి ఎదురయ్యే క్వశ్చన్ ఏంటి అని అంటే కనుక నా కిడ్లో ప్లే స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి. జనరల్గా మా కిడ్ని వదిలేస్తే తన లోకంలో తను ఉండడానికి ప్రిఫర్ చేస్తున్నాడు, తన ఆట తను ఆడుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నాడు. సో ఈ విషయంలో పేరెంట్స్ ఎక్కువ వరీ అవుతూ ఉంటారు. సో దీని నుంచి బయటకు తీసుకురావడం కోసం అనేసి పాపం చాలా మంది పేరెంట్స్ రెగ్యులర్గా పిల్లల మధ్యలోకి తీసుకెళ్లడము, పార్కులకు తీసుకెళ్లడము, వేరే రిలేటివ్స్ ఇంటికి తీసుకెళ్లడము, ఇక్కడ వరకు మీ ఎఫర్ట్ పెడుతూనే ఉంటారు. బట్ స్టిల్ అక్కడ కూడా కిడ్ ఏంటంటే తన ఆట తను ఆడుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాడు. దీన్నే సాలిటరీ ప్లే అంటూ ఉంటాం. ఎస్పెషల్లీ స్పెక్ట్రమ్లో ఉన్న చాలా మంది పిల్లలు మోస్ట్లీ సాలిటరీ ప్లేలోనే ఉంటూ ఉంటారు. మరి దీని నుంచి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్లే స్కిల్స్ కిడ్లో ఎలా ఎంగేజ్ చేయాలి, ఎలా నేర్పించాలి కిడ్కి అని అంటే కనుక పిల్లల మధ్యలోకి తీసుకెళ్లి వదిలేసినంత మాత్రాన మీ కిడ్లో ప్లే స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వండి. ప్లీజ్ మై డియర్ పేరెంట్స్, మీరు అందరూ ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక పార్క్ వరకు తీసుకెళ్లడం వరకు మీ రోల్ ఫినిష్ అవ్వదు అక్కడ. సో అక్కడ పిల్లల మధ్యలో మీరు కూడా ఒక కిడ్ లాగా మారి, మీరు కూడా మీ కిడ్తో పాటు మీరు ఒక కిడ్ లాగా మారి, మీరు వాడితో కలిసి మీరు ఎప్పుడైతే ఆడడం మొదలు పెడతారో దాని ద్వారా కిడ్ నేర్చుకుంటాడు. తప్పితే పిల్లల మధ్యలో వదిలేస్తున్నాను, నేను దూరంగా నిలబడి చూస్తున్నాను, తనంతో తను నేర్చుకోవాలి అని అంటే అలా కిడ్ నేర్చుకోలేడు. సో మీరు కూడా మీ కిడ్ లాగా మారి అక్కడ ఉన్న పిల్లలందరితో కలిసి మీరు కూడా ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తూ మీ కిడ్ని ఇన్వాల్వ్ చేస్తూ మీరు ఆ కిడ్ రోల్ తీసుకొని ఎప్పుడైతే ఆడడం మొదలు పెడతాడో దాని నుంచి కిడ్లో స్లోగా ప్లే స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ.